ఉగాది. ఉగాది తెలుగు ప్రజల ప్రాముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఇది తెలుగు సంవత్సరాది పండుగ జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుద్ధ పడ్డమి రోజున ఉగాది పండుగ వస్తుంది. ఈ రోజుతో తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. యుగాది అనే సంస్కృత పదం నుంచి ఉగాది అనే పేరు వచ్చింది. యుగ అంటే కాలం, ఆది అంటే ప్రారంభం. అందుకే ఉగాది అంటే కొత్త యుగానికి ప్రారంభం అని అర్థం. ఉగాది పండుగ రోజు ప్రజలు తెల్లవారుజామున లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఇళ్లను శుభ్రం చేసి మామిడి ఆకులతో తోరణాలు కడతారు. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేస్తారు. దేవుణ్ణి పూజించి కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. ఉగాది రోజు ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఇందులో వేప పువ్వు, బెల్లం, చింతపండు, మామిడి, మిరపకాయ, ఉప్పు వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి జీవితంలో వచ్చే తీపి, చేదు, పులుపు, కారము వంటి అనుభవాలను సూచిస్తాయి. అందుకే ఉగాది పచ్చడి జీవితం యొక్క వివిధ రుచులను తెలియజేస్తుంది. ఈరోజు పంతులు పంచాంగ శ్రావణం చేస్తారు. కొత్త సంవత్సరంలో జరిగే విషయాలను పంచాంగం ద్వారా చెబుతారు. ప్రజలు ఆ మాటను ఆసక్తిగా వింటారు మరియు మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఉగాది పండుగ మనకు కొత్త ఆశలను, కొత్త లక్షణాలను, కొత్త ప్రారంభాన్ని గుర్తు చేస్తుంది. అందుకే తెలుగు ప్రజలు ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఉగాది పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే ఒక గొప్ప పండుగ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.